V2 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి తిరుచి వాహన సేవ, వేడుకగా ప్రాకారోత్సవం. వేసవి ప్రభావంతో సోమవారం ప్రభుత్వ కార్యాలయాలలో జరగాల్సిన PGRS కార్యక్రమం సమయంలో మార్పు. ఇకపై ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని కలెక్టర్ ప్రకటన. చిత్తూరు కలెక్టరేట్లో డ్రగ్స్ నియంత్రణపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం. పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్, SP మణికుంట చెందోలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన, పూజలు జరిపి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూప దీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూప దీప నైవేద్యాలు నివేదించి మంగళహారతలు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు.
పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రిజిస్టర్ విజిలెన్స్ ఎఫ్ఏసి వి శ్రీనివాస్ శివరాం కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ నాయక్ గారు, సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి గారు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏపీఆర్ఓలు మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ముంతాజ్ హోటల్ అనుమతిని ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేయడం పట్ల విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయ అన్యమత ఉద్యోగులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామి అలిపిరి వద్ద ఉన్న ముంతాజ్ హోటల్ అనుమతిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో శాండిల్వా బజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అలిపిరిలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకోవడంతో శుభ పరిణామమన్నారు. శ్రీవారి భక్తులతో వ్యాపారం నిర్వహించేందుకు కడుతున్న హోటల్ కు అనుమతుల్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం యావత్ హిందూ లోకం హర్షం వ్యక్తం చేస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న ఆలయాలన్నింటినీ ప్రక్షాళన చేయాలని, అన్య మతస్థులను దేవాలయాలను తొలగించాలని వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. ఈ కార్యక్రమంలోని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బజరంగ్ దళ్ శ్రీకాళహస్తి చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. విషయం ఏమనగా 2014 నుంచి 19 వరకు ఏదైతే ప్రజెంట్ అలిపిరి దగ్గర ఉన్న స్థలాన్ని దేవులోకి అంటే నమూనా మొత్తం తిరుపతి యొక్క చరిత్ర నమూనాని కేటాయించారు. ఆ స్థలాన్ని, ఆ నమూనాన్ని ఒక దేవులోకిగా కట్టి చేయడానికి ఆ నమూనాన్ని ముందు ప్రభుత్వం చేసినప్పుడు, గత ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా ఉన్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ముంతాజ్ హోటల్ ఏదైతే అన్ని మతస్థులకు సంబంధించిన యాజమాన్యం ఉందో వారికి ఆ స్థలాన్ని కేటాయించి స్టార్ హోటల్స్ ఏదైతే తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా స్టార్ హోటల్స్ పబ్ కల్చర్ తెచ్చి తిరుపతి యొక్క పవిత్రతను భంగం కలిగించే విధంగా చేసి అన్ని మతస్థులకి యజమానానికి దాన్ని కేటాయించి తిరుపతి పవిత్రతను భగ్నం చేశారు. దానికి సంబంధించి నిన్న ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు తిరుమలని దర్శనం కోసం వచ్చారో అప్పుడైతే దాన్ని సమీక్షించి కమిటీతో మాట్లాడి భక్తుల యొక్క ఏదైతే వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో వాటిని అర్థం చేసుకుని వాటిని యొక్క యజమానాన్ని అన్ని మతస్థుల యొక్క దీనిని వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ని కొట్టివేసి వాటిని మళ్ళీ దేవులోకిగా నిర్మించే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ శ్రీకాళహస్తి బజరంగ్ దళ్ తరపున మా కార్యకర్తలు మేమంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇలాగే రాష్ట్రంలో ఎలాగైతే అన్ని మతస్థులు దేవాలయాల్లో కూర్చొని ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నిటికీ మంచిగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిచే విశేష హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా స్వామికి శ్రీకాళహస్తికి చేరుకున్నట్లు ఆయన శిష్యులు వెల్లడించారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శ్రీకాళహస్తి పట్టణానికి విచ్చేసి గంగా సదనంలో శ్రీ మహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర పూజ మరియు దుర్గా సూక్త హోమము నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ
ధర్మ ప్రచారంలో భాగంగా ఆది శంకరాచార్యులు యావత్ భారతదేశం నేపాల్ కైలాస్ మానస సరోవర పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. హిందూ ధర్మాన్ని, శాస్త్రాన్ని, మానవతా విలువలు, అద్వైత తత్వం, భారతీయ సమైక్యత కోసం విరోధం లేకుండా ఉండాలని కృషి చేశారని అన్నారు. హిందూ ధర్మాలను, పురాణాలను, శాస్త్రాలను ప్రచారం చేయు నిమిత్తం చేయటం జరిగిందన్నారు. శ్రీకాళహస్తిలో హోమాలు, పూజలు చేస్తున్నామన్నారు. అరుణాచల క్షేత్రము, జంబుకేశ్వర క్షేత్రము, కంచి ఏకాంబర క్షేత్రంలో సందర్శించి శ్రీకాళహస్తికి విచ్చేశామన్నారు. యావత్ భారతదేశము, మన దేశానికి పక్కన ఉండే హిమాలయ దేశమైన నేపాళము, కైలాస మానసరోవరం ఇవన్నీ కూడా పాదయాత్రగా వెళ్ళి ధర్మ ప్రచారం అన్నీ చేశారు. భక్తి ప్రచారము, సేవాభావం, మానవతా విలువలు, అద్వైత తత్వం అన్నిటినీ కూడా ఆది శంకరాచార్యులు చిన్న వయసులో వెళ్ళి భారతీయ సమైక్యత కోసము ప్రజలందరూ కూడా విరోధం లేకుండా, పోట్లాడకుండా అందరూ ఐకమత్యంతో, సౌజన్యంతో ఉండాలని ఆయన కృషి చేశారు. సత్యం అద్వైతం అని ప్రచారం చేశారు. ఈ ఆంధ్రదేశం అక్కడ మంత్రివర్గంలో ఉన్న పివి నరసింహారావు గారు అందరూ కూడా దీంట్లో వచ్చి కలుసుకున్నారు. ఈ మన ధర్మము, మన తత్వాలు, మన శాస్త్రాలు, మన పురాణాలని ప్రచారం చేసే మంచి ఉద్యమాన్ని ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో చేశారు. మేము ఇప్పుడు ఇక్కడ కొన్ని హోమాలు అన్ని నిత్యం నిర్వహిస్తూ ఇక్కడ కాళహస్తీశ్వరుడు యొక్క దివ్యక్షేత్ర సందర్శనం కోసం వచ్చినాము. ఇదివరకే మేము అరుణాచల క్షేత్రము, జంబుకేశ్వర క్షేత్రము, కంచి ఏకాంబరేశ్వర క్షేత్రం అన్నీ సందర్శించి ఇక్కడికి రావటమైంది. అందుకని ప్రజలందరూ కూడా కాళహస్తీశ్వరుని సేవించుకుని జ్ఞానప్రసూనాంబ అందరికీ మంచి జ్ఞానము, సద్బుద్ధి కలిగి అందరికీ దోష నివృత్తి కలిగి సుఖశాంతి కలగాలని ఆది శంకరాచార్యులు సేవించుకున్న, పూజించిన భక్త కన్నప్ప యొక్క దివ్యక్షేత్రమైన ఈ కాళహస్తీశ్వర దర్శనం కోసం రావటమైంది. హరహర శంకర, జయ జయ శంకర. భవన నిర్మాణ అసంఘటిత కార్మికుల పిల్లల కోసం ప్రభుత్వం కల్పించిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగనాథ్ శ్రీకాళహస్తి లేబర్ ఆఫీసర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలో లేబర్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ ను భవన నిర్మాణ అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని 10th ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా చదువు పూర్తి చేసిన భవన నిర్మాణ అసంఘటిత కార్మికుల పిల్లలకు వారి అర్హతలకు గల ఉద్యోగాలను కంపెనీలలో కల్పించడం కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. స్టైఫండ్ కింద 5,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పథకాన్ని కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీకాళహస్తి లేబర్ ఆఫీసర్ అయినటువంటి రంగనాథ్ మీకు అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీకు చెప్పేది ఏమనంటే భవన నిర్మాణ కార్మికులు, వివిధ అసంఘటిత కార్మికుల పిల్లలు ఎవరైనా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ 21 నుంచి 24 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంటర్న్షిప్ అని చేస్తున్నారు. ఏదైనా కంపెనీలో మీ యొక్క మీ యొక్క అర్హతకు మించినటువంటి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వబడతాయి. మీకు తర్ఫీదు చేస్తూ వాళ్ళు స్టైఫండ్గా 5,000 రూపాయలు ఇస్తారు. ఈ అవకాశం మీరు అందరూ వినియోగించుకోండి. దీనికి మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు, డిగ్రీ కానీ, బీఎస్సీ, బీఈడి, తర్వాత ఏ కోర్సులు చేసిన పాలిటెక్నిక్ వాళ్ళైనా కానీ వచ్చి మా ఆఫీస్ దగ్గరికి సంప్రదించిన వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని వస్తే మేము వాళ్ళని నమోదు చేసి దీన్ని ఫార్వర్డ్ చేస్తామండి. మీరందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ డివిజన్ మండల కేంద్రంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమయం మార్పు చేశారు. ఇక నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అందరూ కలెక్టరేట్ నందు నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి, అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కు సంబంధిత అన్ని శాఖల అధికారులు ఈ నెల మార్చి 24వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తప్పక హాజరు కావాలని ఆదేశించారు.
చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి నార్కోటిక్ కమిటీ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, విద్యాశాఖ, ఆర్టీసీ సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి నార్కోటిక్ కమిటీ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, విద్యాశాఖ, ఆర్టీసీ సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. ఇందుకు పోలీసు, రెవెన్యూ, విద్య, ఆర్టీసీ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆర్డీఓలు, డీఎస్పీలు సంయుక్తంగా వారి పరిధిలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ కాలేజీలు, కళాశాలలో యువత మత్తు పదార్థాలకు బానిస కావటం ద్వారా ఎదుర్కొనే చట్టపరమైన అనేక సమస్యల గురించి వివరించాలన్నారు. డ్రగ్స్ నియంత్రణకు పనిచేసే స్వచ్ఛంద సంస్థలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. గతంలో ర్యాగింగ్ ను నియంత్రించేందుకు యాంటీ ర్యాగింగ్ కమిటీలు జూనియర్ కళాశాలలో పనిచేసవని, ఆ విధంగానే యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు కావాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంఈఓలు పోలీస్ శాఖ సమన్వయంతో ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, ప్రధానంగా హైస్కూల్ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ అంశంపై అవగాహన పెంచాలన్నారు. విద్యా సంవత్సరం ఏప్రిల్లో ముగుస్తున్నప్పటికీ హై స్కూల్లో చదివే విద్యార్థుల్లో ఉత్సాహంగా ఉన్న విద్యార్థులతో ఈగిల్ క్లబ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. చదువుకునే విద్యార్థులు ఇంటిలో కంటే ఎక్కువ సమయం హై స్కూల్స్, జూనియర్ కాలేజీలు, కళాశాలలోనే ఉంటారని, విద్యార్థుల ప్రవర్తన, వారి నడవడికపై కళాశాలల యాజమాన్యాలు కూడా నిశితంగా పరిశీలించాలన్నారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మానసిక వైద్య నిపుణులను ఏర్పాటు చేయాలన్నారు. చిత్తూరు జిల్లాకు సరిహద్దుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ జిల్లాకు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున ఆర్టీసీ అధికారులు చెన్నై, బెంగళూరు నుండి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మత్తు పదార్థాలకు బానిసై లేదా వాటిని సరఫరా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారమైనా పోలీసు వారికి తెలపాలని, దీనిని రహస్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ శాఖకు ప్రజలు సహకారం కూడా అవసరమని, చిన్నపిల్లలకు కూడా చాక్లెట్స్ రూపంలో మత్తుకు బానిసలను చేసే అవకాశం కలదని, తల్లిదండ్రులు ఈ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1972 కలదని, లేదా సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందివ్వాలని తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1972 కలదని, లేదా సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందివ్వాలని తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జరిగాయి. అనుమతులు లేని షాపులను సీజ్ చేశారు. అలాగే సరైన మందులు అమ్ముతున్నారా లేదా అన్న విషయాలను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ పేరుతో మెడికల్ షాపులలో జరుగుతున్న తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా మందుల షాపులను తనిఖీ చేశారు. వివరాలను జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఆధ్వర్యంలో 3 టీంలుగా విడిపోయి ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు రాష్ట్ర డీజీపీ గారైన హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ డిపార్ట్మెంటు, ఈగిల్ వింగ్, అదేవిధంగా లోకల్ పోలీస్ 4 టీమ్స్ కింద ఏర్పడి ఈ మెడికల్ షాపుల్లో అన్ప్రిస్క్రైబ్డ్ సెడిసివ్ డ్రగ్స్ అంటే మత్తును కలిగించే మెడిసిన్స్ని అమ్ముతున్నారన్న దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అన్ని చోట్ల రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చిత్తూరు, తిరుపతి 2 చోట్ల మనం ఈ కంబైన్డ్ టీమ్స్ తోటి రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి చిత్తూరులో వచ్చేసరికి మిడిల్ లైఫ్, అపోలో ఫార్మసీ చిత్తూరు, అపోలో ఫార్మసీ కొండారెడ్డిపల్లి చిత్తూరు టౌన్లో 3 చోట్ల తనిఖీలు చేయడం జరిగింది. ఈ 3 చోట్ల కూడా డయాపాజం, కోరిన్, అదేవిధంగా ఆల్పాజోలం ఇలాంటివన్నీ కూడా, కాఫ్ సిరప్స్ ఇవన్నీ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం చేస్తున్నారు వీళ్ళు. దీని మీద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. తిరుపతికి వచ్చేసరికి గురుజ్యోతి మెడికల్స్లో ఈ హ్యాబిటేట్ ఫార్మింగ్ డ్రగ్స్ అని ఉన్నాయి కొన్ని. ఇవేంటంటే మెన్స్, జెంట్స్కి స్టిమ్యులేషన్ కోసం వాడతారు. అదేవిధంగా ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అంటే ఈ మత్తుని కలిగించే డ్రగ్స్ కూడా వీళ్ళు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ దగ్గర సేల్స్కి సంబంధించిన బిల్స్ లేనివి ఒక 29 టైప్స్ ఆఫ్ మెడిసిన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతోపాటు మిస్టర్ సాయి మార్కెటింగ్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ, ఎస్వి అపోలో ఫార్మసీ వీటిలో కూడా వెరిఫై చేశాము.
ఇక్కడ ఏంటంటే ఫార్మసిస్ట్ లేకుండానే మెడిసిన్ అమ్ముతున్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా వీళ్ళు అమ్మకాలు చేస్తున్నారు. ఈ అన్ని చోట్ల కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం లైబుల్ సెక్షన్స్ పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది. యాక్చువల్గా మెయిన్ డీజీ గారి ఉద్దేశం ఏంటంటే స్టేట్లో మత్తు పదార్థాలు ఎక్కడ అమ్మకాలు జరగకుండా చూడాలన్నది మెయిన్ టార్గెట్ తోటి ఈగిల్ని డ్రగ్స్ డిపార్ట్మెంట్ని అన్నింటిని కూడా కోఆర్డినేట్ చేసి ఈరోజు రైడ్స్ చేయించడం జరిగింది. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఈ డ్రగ్స్కి ఎవరు అలవాటు పడకుండా అదేవిధంగా మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకుండా చేసేట్టు చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ ఇవన్నీ కూడా రైడ్స్ చేస్తూ ఉంటుంది. ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వెరిఫై చేసిన దాంట్లో కూడా 3 షాపుల్లో ఫార్మసిస్టులు లేరు. దాని మీద కూడా యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఫ్యూచర్లో కూడా ఇలాంటి అన్నిటి మీద డైరెక్ట్గా చర్యలు తీసుకుంటాము. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ వాళ్ళు కూడా రైడ్స్ స్టార్ట్ చేస్తారు. మనం కావాలన్నప్పుడల్లా సపోర్ట్ చేస్తాం. ఏపీ టీడీపీ అధ్యక్షుడు వల్లా శ్రీనివాసరావు శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు దిగ్విజయంగా ముగించుకొని తిరుమల శ్రీవారి బాలాజీ దర్శనం కోసం వచ్చినట్లు వెల్లడించారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమలకు వచ్చానని, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుంచి ప్రజాసేవలోనే ఉన్నానన్నారు. సీఎం చంద్రబాబు అనుభవం ఉన్న నాయకులని, ఆయన ఆరోగ్యం బాగుంది, మరింత సేవ రాష్ట్ర ప్రజలకు అందించాలని శ్రీవారిని కోరుతున్నానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, దానికి కొద్దిగా సమయం పడుతుందన్నారు. క్యాడర్ అందరినీ మమేకం చేసుకుని ముందుకు వెళ్తాం, ఎవరిని ఎక్కడా ఇబ్బంది పెట్టమన్నారు. ఏఎంసీలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు పూర్తి చేస్తున్నాం. ఈ నెలాఖరికల్లా నామినేటెడ్ పోస్టులని కూడా భర్తీ చేస్తామని, ప్రజలు కూటమిని గెలిపించారని, ఏదైతే సూపర్ 6 హామీలు పూర్తిగా నెరవేరుస్తామన్నారు. నమస్కారం. మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని అలాగే అసెంబ్లీ ఆవరణలో అనాథగా వచ్చినటువంటి ఏదైతే ఈ క్రీడలు ఉన్నాయో ఆ క్రీడలన్నీ కూడా సంతోషంగా ముగించుకొని మరి ఆపద్ముక్కులైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనార్థం మరి రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఇక్కడ రావడం కూడా జరిగింది. నేను గెలిచిన తర్వాత ఇంతవరకు కొండకు రాలే. రాష్ట్ర అధ్యక్షులు పదవి ఇచ్చిన తర్వాత నిత్యం ప్రజలు, ముఖ్యంగా కార్యకర్తలు రావడం కానీ, నా నియోజకవర్గం నుంచి ప్రజలు రావడం కానీ కొంచెం బిజీ అయిపోయి దర్శనం చేసుకోవడం కుదరలేదు. అసెంబ్లీ సమావేశాలు దిగ్విజయంగా ముగించుకొని ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఇక్కడ రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశాక పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. త్వరలో యూరోప్ లో జరిగే సిరీస్ లో విజయం సాధించాలని కోరుకున్నట్లు వెల్లడించారు.
టీటీడీ బోర్డు మెంబర్ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్యం విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అలిపిరి సమీపంలో ప్రైవేట్ హోటల్ కోసం కేటాయించిన 35 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల కొండల పరిసరాల్లో కమర్షియల్ నిర్మాణాలు కట్టకుండా ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరకామణిలో 100 కోట్ల అవినీతి జరిగిందని దీనిపైన సిఐడి ఎంక్వైరీ జరగాలని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ముఖ్యాంశాలు మరోసారి. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి తిరుచి వాహన సేవ, వేడుకగా ప్రాకారోత్సవం. వేసవి ప్రభావంతో సోమవారం ప్రభుత్వ కార్యాలయాలలో జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమం సమయంలో మార్పు. ఇకపై ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని కలెక్టర్ ప్రకటన. చిత్తూరు కలెక్టరేట్లో డ్రగ్స్ నియంత్రణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికుంట చందోలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.